జీవితంలో మనల్ని అందరూ మెచ్చుకోవాలని, పొగడాలని మనం కోరుకుంటాం. కాని దేవుడు ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తుచేస్తున్నారు. సామెతలు 27:5-6 లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మీరు పొరపాటు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేమతో గద్దించే వ్యక్తి మీ నిజమైన స్నేహితుడు. వారి మాటలు ఆ క్షణంలో మీకు మనస్తాపాన్ని లేదా గాయాన్ని కలిగించవచ్చు, కాని అవి మిమ్మల్ని ప్రమాదం నుండి తప్పించి సరైన మార్గంలో నిలబెడతాయి. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఒక్కోసారి కఠినమైన పరిస్థితుల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటాడు. అది మనల్ని తగ్గించడానికి కాదు, మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికే. మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే స్నేహితుడు ఎంత ముఖ్యమో, మీ తప్పును ధైర్యంగా చెప్పి మిమ్మల్ని కాపాడే స్నేహితుడు అంతకంటే ముఖ్యం. అటువంటి వారిని గౌరవించండి.